సామెతల గ్రంథం 10:18 ఈ మాట రాశారు, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. ఇది నేను రాసిన మాట కాదు, బైబిల్లో రాయబడిన మాట. మీరు బైబిల్ ఓపెన్ చేసి చూసుకోండి. అంతరంగం, మనకు కొన్ని రంగాలు తెలుసు. రణరంగం, ఏమంటే సినీ రంగం, వ్యాపార రంగం, ఏమంటే మనసే రణరంగం. ఒక ఆమె పుస్తకం రాసింది, మనసే రణరంగం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సినీ రంగం అని రాయలేదు, క్రీడా రంగం అని రాయలేదు. ఏమంటే మరి ఏ రంగం అంటే అంతరంగం, మనస్సులో. నీ మనస్సులో నువ్వు పగ ఉంచుకుంటే నువ్వు అబద్ధికురాలివి. మనస్సులో నేను పగ ఉంచుకుంటే నేను అబద్ధికుడిని. సోదరులారు, ఒకసారి ఆలోచించండి. మీరు ప్రార్థనకు వెళ్ళట్లేదా అని నేను అడగట్లేదు, మీకు వాక్యం తెలియట్లేదా అని నేను అడగట్లేదు, లేదా మీరు ప్రార్థన చేసుకుంటలేదా అని నేను అడగట్లేదు. మీరు ప్రార్థనకు వెళ్ళేవారే.